మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. కోదాడ్ నుంచి హైమ రాస్తున్నారు. బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదా, వివరించండి అంటూ రాస్తున్నారు. బంగారమే కాదు, మనది కాని ఏ వస్తువు దొరికినా మనం తెచ్చుకోకూడదు. ధర్మం అదే. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం? మనది కాందే దాచుకుంటున్నాం, మనది వదిలిపెడుతున్నాం. ధర్మం కాదది. మాతృవతు పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ ఆత్మవతు సర్వభూతేషు యః పశ్యతి స పండిత. వ్యాసభగవానుడి వాక్యం. పరస్త్రీ కనపడితే కన్న తల్లిలాగా చేతులు జోడించు చెప్తాడు మనకు పోతన భాగవతంలో. తన యందు అఖిలభూతములందునొక భంగి సమహితత్వంబున జరుగువాడు. పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు. కన్నుదోయికి అన్యకాంతల అడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. ప్రహ్లాదుడు వాడే కాదు, మనం అలాగే ఉన్నాయి. పరస్త్రీ కనపడ్డప్పుడు తల్లిలా చూడు, పరద్రవ్యం కనపడ్డప్పుడు మట్టి పెడ్డలా చూడు, సకల ప్రాణులు నీలా చూసుకో. అంటే ఏ పని జరిగితే నీకు శరీరానికి మనస్సుకు బాధ కలుగుతుందో ఆ పని నీవు మరొకరికి చేయకు. ముళ్ళుంది దారిలో, మనం పోయాం, కుచ్చుకుంది, ఏం చేస్తాం? తీస్తాం. తీసి ఎక్కడేయాలి? అక్కడేనా పక్కన? పక్కన. కొందరు అక్కడే ఇస్తారు. అంటే నేనొక్కడిని ఎందుకు బాధపడాలి, బాధపడని? ఇదండి సంస్కారం. ఆ ముళ్ళు నాకు కుచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో వాడి కుచ్చుకున్నా అంతే బాధ కలుగుతుంది. నాకు కలిగిన బాధ నా పక్క వాడికి కలగకూడదు, దాన్ని తీసి దూరంగా వేయి. అలాగే ఈ ద్రవ్యం ఎవరిదో అది వాడికే లభించని. ఒకరి ద్రవ్యం మనం తీసుకుంటే పోయినవాడు బాధపడతాడు, దొరికినవాడు వీడు బాధపడతాడు. ఎందుకు? మనం తీసుకున్నది ఇంత, తర్వాత మనకు పోయేది ఇంత. ఇప్పుడు పోకపోవచ్చు, ఎప్పుడూ పోవచ్చు. అందువల్ల పరద్రవ్యాన్ని మట్టి పెడ్డలా చూడండి. నీకైనటువంటి బాధను నీతో పాటు వాడే పక్కవాడు కాబట్టి అలాంటి పని నీవు చేయకు, ఇతరులతో చేయనీయకు. అందువల్ల ఒక బంగారమే కాదు, ఏ వస్తువు దొరికినా బుద్ధిమంతుడు, ధర్మము తెలిసినవాడు దాన్ని పట్టుకొని ప్రకటన చేయాలి. ఫలానా వస్తువు నాకు ఫలానా చోట దొరికినది, అది ఎవరో వచ్చి తీసుకొని పొండి. మనం ఇప్పటికీ చూస్తుంటాం, పత్రికల్లో వస్తుంటాయి. ఓ ఆటో వారు, ఓ ట్యాక్సీ వారు, మరొకరు దొరికిన బ్యాగు పిలిచి వారికి ఇచ్చారు, వారికి సన్మానం చేశాము. చదువుతూనే ఉన్నాం కదా. మరి వారిలో సంస్కారం ఉందా లేదా? వారు ఏం చదువుకున్నారు? సంస్కారం ఉంది. పుణ్యాత్ములు, మహానుభావులు. సంస్కారానికి చదువుకు సంబంధం లేదు. సంస్కారం అనేది పూర్వజన్మ వాసనతో వస్తుంది. ఏమీ లేనివాడు ఉదాత్తంగా ఉండొచ్చు, అన్నీ ఉన్నవాడు పరమలోభి కావచ్చు. చదువుకున్న వాళ్ళందరూ ఉత్తములు అని చెప్పలేం కదా. అందువల్ల ఏ వస్తువు దొరికినా జేబులో వేసుకుందాం, దాచుకుందాం అనే ఆలోచనను వదులుకోండి. మనది కాని వస్తువు మనకొద్దు, ఏది మనదో దాన్నే మనం ఉంచుకుందాం. ఇంకా చేతనైతే ఔదార్యం ఉంటే మన వస్తువు కూడా పంచగలిగితే నలుగురికి పంచుదాం. నలుగురికి పంచగా మిగిలిన దాన్ని దాచుకో, దొరికిన దాన్ని దాచుకోకు. ఈ ఒక్క సూత్రం వర్తిస్తే అందరూ బాగుంటారు. మరి ఉత్తరం